హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇది ఓవర్ నైట్ ఓట్స్ అని కూడా అంటారు దీన్ని. అండ్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని రెసిపీ ఇవాళ చూసేద్దాం మనము. బ్రేక్ఫాస్ట్కి తీసుకునే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికి నేను ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు రోల్డ్ ఓట్స్ని తీసుకుంటున్నాను. మీరు స్టీల్ కట్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ మీకు నచ్చిన ఓట్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఓట్స్ తీసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. సో నాకు కొంచెం క్రంచీగా అలా హెల్తీగా ఇష్టం కాబట్టి సో నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని కూడా యాడ్ చేశాను. సో దాని తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి మంచిగా. దాని తర్వాత ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చుకున్న మిల్క్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మిల్క్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకొని ఈ మిక్స్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇందులో స్వీట్నెస్ కోసం మీరు డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే హనీని యాడ్ చేయొచ్చు. సో నేనైతే ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు, నేను ఫ్రూట్స్ మార్నింగ్ యాడ్ చేశాను. సో నాకు ఆ స్వీట్నెస్ సరిపోతుంది. సో మీరు మాత్రం ఇందులో హనీ అన్నా లేకపోతే డేట్స్ అన్నా సో మీకు నచ్చిన స్వీట్నర్ ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి. సో నాకు ఇప్పుడు కొద్దిగా మిల్క్ పడతా అనిపిస్తుంది. సో నేను కొద్దిగా మిల్క్ వేసుకొని కలిపేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట. సో మన ఓట్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి అది చక్కగా ఈ అబ్జార్బ్ చేసేసుకొని చాలా యమ్మీగా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్నీ యాడ్ చేసుకొని చక్కగా హెల్తీగా మీరు బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు. నేను ఇక్కడ బనానాని యాడ్ చేశాను అండ్ ఇది నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అది కూడా ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసాను అనమాట. సో ఎంత కలర్ఫుల్గా వీలైతే అంత కలర్ఫుల్గా మీ బౌల్ని టర్న్ చేసుకోండి. సో చాలా యమ్మీగా కూడా ఉంటుంది. సో నేను ఒక 1 లేయర్ బనానా వేసాను, తర్వాత ఈ నేరేడు పళ్ళు వేసాను, దాని తర్వాత పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఆప్రికాట్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసి ఇందులో యాడ్ చేస్తాను. మీరు ఆల్మండ్స్ యాడ్ చేసుకోవచ్చు, పిస్తా యాడ్ చేసుకోవచ్చు, క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీ బౌల్ని డెకరేట్ చేసుకొని మీరు ఇంటికి అయితే చేసేసుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆప్షన్స్ మీ దగ్గర ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా పక్కా ట్రై చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.